మనకు చిన్న బిజినెస్ అయితే ఉంది ఈరోజు. చికెన్ అయితే వస్తాం, నేనే వస్తా రోజు, నేను మా నాన్న. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను తెలిసేగా మీ ఆనంద్. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మా పొలంకి అయితే వచ్చిన చిన్నప్పటి నుండి. నేను మీకు పొలం వీడియోలో అయితే మొన్న చూపించలే, ఈరోజు అయితే చూపిస్తాను మా పొలం మొత్తం. ఇదైతే మా పొలం. అక్కడి నుంచి ఆ చెట్లకి వెళ్ళి నుంచి అరటి చెట్టు నుంచి ఇక్కడ దాకా ఆ చెట్టు నుంచి ఆ చెట్టు అక్కడికి వెళ్ళి ఇదంతా మాదే. అక్కడికి వెళ్ళి ఇది మాత్రం మా పెద్దనాన్న వాళ్ళది. ఈ బోరు మాదే. ఇదంతా ఈ చెట్లు, అక్కడొక బోరు ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మా చేనులో పత్తి అయితే ఉంది. పత్తి అయితే వేసినాం. పత్తి ఇంకా కాలే. ఈ పత్తి ఏరుడు అయిపోతే ఇంకా సెకండ్ పంట అయితే వేస్తాం ఈ సరౌండింగ్లో. మాకైతే ఎనీ టైం ఫుల్ నీళ్ళు ఉంటుంది. ఏ కాలమైనా, ఎండాకాలంలో కూడా ఫుల్ అంటే ఫుల్ నీళ్ళు. ఇక్కడే అదే మా చెరువు. మా చేను పక్క నుంచి చెరువు ఉంటుంది. అదే మా ఊరి దగ్గర నుంచి వస్తుంది చెరువు. ఆ వీడియో కూడా చూపిస్తాం మీకు. ఆ చెరువు మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేస్తుంది. ఆ చెరువుది మొత్తం ఎటు చూసిన మొత్తం పొలాలే. ఆ గుట్ట దాటిన తర్వాత కూడా మొత్తం ఇటు సరౌండింగ్ ఇప్పుడు అందరు పంటలు అయితే వేస్తుర్రు. నేను చూపిస్తాను మీకు. ఇదే అన్నమాట మా పొలం. మా ఇంకో బోర్ అయితే చూపిస్తాం. ఇక్కడ చాలు చేయాలి మా బోర్ అయితే. ఇక్కడ చాలు చేస్తే ఈ బోర్ అయితే ఆన్ అవుతుంది. ఇగో మా పొలంలో ఉన్న మైసమ్మ. ఇది ఎండాకాలంలో ఇంకా వర్షాకాలంలో చాలా గ్రీనరీగా ఉంటుంది. ఇగో ఇదే ఇంకొక బోర్, సెకండ్ బోర్. ఇది రెండవ బోర్. దాన్ని ఇక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ ఆన్ అవుతుంది. ఇది పొలం. ఇటంతా మొత్తం పత్తి వేస్తారు మా ఊరు సైడ్ అంతా. అందరూ ఇటంతా పొలమే. నిన్నైతే చిన్న వేరే పని ఉండి అయితే అందువల్ల వ్లాగ్ అయితే తీయలేం. ఈరోజు నుంచి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఫుల్ వ్లాగ్ చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ గంట అయితే నొక్కడం మర్చిపోకండి. మీరు ఎంత లైక్, ఎంత షేర్, ఎంత కామెంట్ చేస్తారో నాకైతే అంత వ్యూస్ అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ అయితే ముళ్ళేరు ఇక్కడ పెట్టింది. నేను పొలంకి ఎందుకు వచ్చా అంటే చూపిస్తాను మీకు. నేను ఇప్పుడు పొలంకి రావడానికి కారణం ఇద్దరు కారణం. వాళ్ళిద్దరు ఎవరు ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ ఉంటాడు. నేను అట్లా దాక్కున్నాడు. ఈ కర్రీగా నా కొడుకుడు అక్కడొక్కడు ఉంటాడు. వీళ్ళ వల్లే ఈరోజు నేను పొలంకి అయితే వచ్చా. ఇగో మా తొగరైతే అంతా కోసి ఇక్కడ పెట్టినాం ఈ ప్లేస్లో. మాకు ఈసారి తొగరైతే చాలా మంచిగా వచ్చింది. దానికోసమే ఇగో ఇట్లా కూర్చుందో నీడలో. ఈడ్ని అక్కడ ఉంటాడు ఒకడు. అది ఇద్దరిని కట్టినాం. నైట్లా పందులు, డేలా, కోతులు అవి ఏంటాయని వాళ్ళకు ఫీడ్ చేయడానికి, అన్నం పెట్టడానికి నేను ఇప్పుడు వచ్చా. ఎర్రని చికెన్తో తిని నీళ్ళు అవి వండుకున్నాడు. మస్తు గరం ఎండల. ఇక ఇదే చెరువు. మా చేను పక్కనే చెరువు ఉంటుంది. ఇట్లా పోతాయి. వర్షాకాలం నిండు ఉంటాయి. ఇక్కడ బండలు ఉంటాయి. మంచిగా ఎంజాయ్ అయితే చేయొచ్చు. అక్కడ వైవ్ అయితే అవ్వచ్చు, స్నానం చేసుకుంటా. అంత అన్నమాట. అంత పొలే. మా కొవ్వు అయితే ఉంటుంది. ఇక మనం వేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఈ తొగరు. సో నీళ్ళు అయితే వారిస్తున్నా పొలంకి వచ్చి. ఇంకా వేరే పని ఉంది, అది చేసిన. మొత్తం మా తోటకైతే నీళ్ళు వారిస్తున్నా. ఇదంతా అయితే నీళ్ళు పట్టించడం కథం అయితే అయిపోయింది. కథం పట్టించినాం, నీళ్ళు పట్టించడం అది కట్టినాం. ఇప్పుడు మంద అయితే చల్లుతున్నాం. ఇంకా మంద చల్లడు ఉంది. అండ్ అక్కడ నీళ్ళు వారిపించిన అవి పెట్టేసి మన ఇద్దరు డాగేష్ బ్రోకి అన్నం పెట్టేసి ఇంటికి పోవడే. అది కట్టిన అదేంది ఉల్లిగడ్డ నారుకి అట్లా కడతారు.
పైనుంచి మంచి పొగ ఆడుతాయి కదా, దాంతో అది ఖరాబ్ అయిపోతాయి మొత్తం. అగో మా చేను చూడండి, వైర్ ఎంత కిందికి ఉందో నా చేతికి అందుతుంది. ఈ ప్లేస్ అయితే మా పొలం నుంచి ఒక 50 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇది ఇదే మా పోరలకి చాలా అంటే చాలా కావాల్సిన ప్లేస్. లాక్డౌన్ అయితే మొత్తం ఇక్కడే గడిపామంటే కూడా చెల్లుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా లోతు ఉంటుంది, ఒక స్తంభం అంత లోతు అయితే ఉంటుంది. ఇటు చాలా చెట్లు ఉండే ఊరు వాళ్ళందరూ పీకేసిర్రు, కానీ ఇటు చెట్లు చాలా లోతు ఉంటుంది. ఆ బండ మీదకి వెళ్ళి దూకుడు, ఒక్కడికి వెళ్ళి దూకుడు, స్నానం చేసుడు. లాక్డౌన్ మొత్తం ఇక్కడే గడిపాం మేమైతే. ఒక వైబ్ అయితే వస్తుంది ఇక్కడికి వస్తే. ఇప్పుడు కూడా ఎండాకాలం వస్తే మొత్తం అందరు ఇక్కడ ఉంటారు. నీళ్ళు అయితే ఎటు పోవు, నీళ్ళు అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. వర్షాకాలం ఏ సెలవులు వచ్చినా కానీ 100% అయితే ఇక్కడైతే వచ్చి స్నానం అయితే చేస్తారు. ఒక వైబ్ వస్తుంది ఇక్కడ. అండ్ అలాగే చాలా మంచి ప్లేస్ అన్నమాట, పీస్ఫుల్గా ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడ మా చైల్డ్హుడ్ మెమోరీస్ మొత్తం ఇక్కడే అని చెప్తాం కూడా. అందరు వచ్చి ఇక్కడ స్నానం చేసి వైబ్తో ఎంజాయ్ చేస్తారు. దీంతో కబడ్డీ ఆడుడు, అండ్ అదేంది దాగుడు మూతలు ఆడుడు, అదేంది పట్టుకోనుడు, అది ఆడుడు, మొత్తం గేమ్స్ అయితే ఆడతాం. దీంట్లో పోటీలు పెట్టుకుంటాం. ఎవరైతే లోతులో పోయి అది ఉసుక తీసుకొస్తారో, బండలు దాచిపెట్టుడు, దాన్ని వెతుకుడు, అలా గేమ్స్ అయితే ఆడుతుంటాం. మస్తు ఎంజాయ్ చేస్తుంటే లాక్డౌన్ మొత్తం ఇక్కడే గడిపాం. అండ్ చాలా మెమరీస్ అయితే ఉన్నాయి మాకు ఇక్కడ, మా గ్యాంగ్కి. అండ్ ఇది అయితే చాలా పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట. ఇక్కడే మా పొలం, ఇక్కడే మా పొలం, దాని పక్కనే అక్కడ దగ్గరలో ఊరు. నేను మా ఊరి దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడు మొన్ననే చెప్పేసినాక ఊరు, అదే ఊరు పల్లెటూరు, దీని తీరే కన్న కూతురు, అట్లుంటాయి మరి. మొన్న చూపించినాక ఈ ఇల్లుకి అయితే ఈరోజు స్లాబ్ అయితే వేస్తున్నారు. మిషన్స్ అన్నీ అయితే వచ్చేసినాయి, స్లాబ్ వేస్తున్నారు ఇల్లుకి. సో మా ఇంకో చేనికి అయితే వచ్చా మా అమ్మ కోసం. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ దాకా మాదే అనమాట. చిన్న పని ఉండే అమ్మ దగ్గరికి అయితే వచ్చా, బైక్ తీసుకుని అయితే వచ్చా. ఇటు విలేజ్ ఉంటుంది, ఇటు బ్యాక్ సైడ్ మా విలేజ్, పక్కన అన్ని చేన్లు. మా అమ్మతో చిన్న పని ఉండే, ఇప్పుడే కలిసి వచ్చిన. ఇప్పుడు ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్తున్నా.